స్టార్ట్. చెక్ 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 చెక్. ఎక్కడ చెక్ చేసి ఎక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలో తెలియదు ఇప్పుడు. అదే కూడా ఇఫ్ దర్ ఇస్ వన్ యూట్యూబర్ విత్ హూమ్ ఐ కనెక్ట్ ఆన్, నాకు ఎందుకో డైరెక్ట్ గా మీరు వెళ్ళిపోతారు ఎందుకో అనిపిస్తుంది. డైపర్ తీసుకురండి అని పంపించారు మా డాడీని. వాళ్ళకి ఏంటో తెలియదు డైపర్ ఏంటి, అమ్మాయికా బాబుగా. నాకు చాలా పనులు ఉన్నాయి, ఇంకా నేను ఇంకా 2 రీల్స్ చేసుకుందాం అనుకున్న ప్యాషన్ కాదు పిచ్చి అంటారు దాన్ని. YouTuber is not a job or a career. And don't worry, these are just some chills and you're having some flashlights on them. I'm like, అబ్బాయి ఎంత ఈజీగా చెప్పేసావు. కాదండి, ఆ అమ్మాయి ఏదో 2-3 మాటలు చెప్పింది, ఇక్కడైతే ఏం లేదు పడుకో అంటారు. అంటే నా కొడుకు ఎప్పుడు పోస్తాడు నాకు తెలియాలి, అందరికి ఏంటి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అది నా పర్సనల్. మాధురిని చూస్తా ఉంటే అబ్బా నాకు మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలనిపిస్తుంది. మళ్ళీ కాల్ మధ్యలో కూడా బేబీ వచ్చేవచ్చు. హాస్పిటల్కి వెళ్ళి 1 సెకండ్ మా డాడీ దేవుడికి కంట కొడతాడు. ఓకే, హలో గైస్. మీరు కూడా పక్క నుంచి గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము లైవ్ చేద్దాం అనుకున్నాము, కానీ లైవ్ టైమింగ్స్ అటు ఇటు అయిపోతాయి అండ్ కుదరదేమో అని చెప్పేసి ఇలా చేస్తే ఇంకా మేము చెప్పాలనుకున్న కంటెంట్ మరీ ఎక్కువ సాగిపోకుండా కరెక్ట్గా చెప్పగలుగుతాం అనే ఉద్దేశంతో ఈ సెటప్ ఏదో ట్రై చేసాము. మేమిద్దరం కాల్లో ఉన్నాము అండ్ ఇండివిజువల్గా వీడియోస్ రికార్డింగ్ చేసుకుని తర్వాత స్టిచ్ చేద్దాం అన్న ప్లాన్తో ఉన్నాము. చాలా పెద్ద ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అనుకుంటున్నారా మాధురి కృష్ణ ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నారంటే, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో హర్. సో మాధురి కృష్ణ ఈజ్ ఆల్సో ఎ యూట్యూబర్ లైక్ మీ. 9th month ప్రెగ్నెంట్ అండ్ ఎప్పుడైనా ఇప్పుడు సడన్ గా కాల్ మధ్యలో కూడా బేబీ వచ్చేవచ్చు. హాస్పిటల్కి వెళ్ళి నేను యాక్చువల్లీ ఆలోచిస్తున్నాను, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్తారా, ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఐ విష్ లేదమ్మా 1 week టైం ఉంది అని చెప్పి. నాకు ఎందుకో డైరెక్ట్ గా మీరు వెళ్ళిపోతారు ఎందుకో అనిపిస్తుంది, బికాస్ నా కేసులో కూడా అలాగే. నాకు చాలా పనులు ఉన్నాయి, ఇంకా నేను ఇంకా 2 రీల్స్ చేసుకుందాం అనుకున్న ప్రెగ్నెన్సీ. చూసారా రీల్స్ చేసుకోవాలంటే. అండ్ అసలు ఎప్పుడు నేను ఇలాగ ఒక యూట్యూబర్ తోటి ఎప్పుడు లైవ్ లోకి రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్. ద రీజన్ ఇస్ ఇఫ్ దర్ ఇస్ వన్ యూట్యూబర్ విత్ హూమ్ ఐ కనెక్ట్ ఆన్ లైక్ సో మెనీ లెవెల్స్, బీ ఇట్ బ్యూటీ, ఫ్యాషన్ కానీ, మదర్హుడ్ కానీ, లైక్ పేరెంటింగ్ కానీ, అండ్ ఆ కంటెంట్ క్రియేషన్ పట్ల ప్యాషన్ అంటారు చూడండి. ప్యాషన్ కాదు పిచ్చి అంటారు దాన్ని. You're more than me. అయ్యో లేదండి, అసలు మీతో పోల్చుకుని అవసరం. యాక్చువల్గా మనకి ఎవరికి వాళ్ళ కోసం ఎక్కువ అని ఫీల్ అవ్వలేం కదా. ఆబ్వియస్గా పక్క వాళ్ళు మనకన్నా ఎక్కువ అని ఫీలింగ్ ఉంటుంది, కానీ బట్ స్టిల్ మీ సర్కమ్స్టాన్సెస్కి, సిచ్యువేషన్స్కి మీరు చేసే రేంజ్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్ ఎవ్వరు చేయలేదు. మాదేదో జుజుబి అనమాట. అసలు అంత లేదు అమ్మా, అంత లేదు. ఈ వీడియో పెట్టేసరికల్లా డెఫినెట్ గా యూ విల్ గివ్ బర్త్ అండ్ ఐ విల్ నో ద జెండర్, బట్ నేను రివీల్ చేయను. ఐ వెయిట్ ఫర్ హర్ టు రివీల్. అంటే మదర్హుడ్ కి, ఒక మామ్ కి ఏం కావాలా అని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చేద్దాం అనుకుని అన్ని కూడా పక్కన పెట్టి ఉంచాను, బట్ అంటిల్ నౌ ఐ డెంట్ డూ. సో వెన్ యూ డ్రాగ్ లైక్ దట్ కదా, ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెన్స్. బట్ ఐఎమ్ హ్యాపీ నౌ ఐఎమ్ డూయింగ్ దాట్ విత్ మాధురి. సో అండి నాకు యాక్చువల్గా మీతో ఫోన్ కాల్లో మాట్లాడడమే, ఈ ఫోన్లో మాట్లాడతారా, ఈ యాక్సెప్ట్ చేస్తున్నారా అని ఒక ఆశ్చర్యంలో ఉండేదన్నా కొత్తల్లో. అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ ఏంటి, నేను అలా ఫీల్ అయ్యేదాన్ని. ఏంటంటే నా సీనియర్ ఎవరో నన్ను అసలు యాక్సెప్ట్ చేస్తారా మాట్లాడడానికి నాతో, అలా అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు మనంత ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం, ఒపీనియన్స్ కలవడం. 1 person యూట్యూబర్ నా క్రేజీనెస్ లెవెల్ కి మ్యాచ్ అయ్యారు అండ్ కొంచెం నాలాగా కంటెంట్ క్రియేటర్ మ్యాచ్ అయిందంటే దట్స్ మాధురి. సో ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ సంబడి ఇఫ్ ఐ గో టు హైదరాబాద్ in future. చూడండి నిజంగా చాలా అసలు మా సబ్స్క్రైబర్స్ అయితే వా 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 అనుకునేలా అలా చెయ్యాలి. చూద్దాం. ఫస్ట్ మీరు చెప్పండి, టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్. ఇస్ దిస్ సంథింగ్ గుడ్? ఇంత ఎనర్జెటిక్ గా ఉండటం, లాస్ట్ లో రెస్ట్ తీసుకో ఎందుకు మీడియా ముందు అలా, యూనో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ బీయింగ్ యూట్యూబర్? రెస్ట్ అనేది బేసిక్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పని చేయట్లేదు నేను, యూట్యూబర్ని కాదు, నేను ఏ ఐటీ ఎంప్లాయీని కాదు, అసలు ఏ ఎంప్లాయీని కాదు. నేను ఏం చేస్తాను, ఆ 3 గంటలే పడుకుంటాను. రోజంతా ఏం పడుకోలేము కదా ఎవరం. సో ఆ కొంచెం అన్నమే తింటాము, అదే రెస్ట్ తీసుకుంటాము. మనం టీవీ చూడే టైంలోనో, లేకపోతే ఫోన్స్ ఎవరితో ఫోన్ కాల్ మాట్లాడే టైంలోనో అది మనం మేనేజ్ చేసుకొని వర్క్ చేస్తున్నాం అంతే. బేసిక్గా స్ట్రెస్
అది వర్క్ అంటేనే స్ట్రెస్ అనే ఫీలింగ్ లో ఉంటది ప్రపంచం. బట్ కాదు, మనం బేసిక్ గా ఇంకో యూట్యూబర్ ని వర్క్ లా చూడరు కదా చాలా మంది. యూట్యూబర్ ఇస్ నాట్ ఎ జాబ్ ఆర్ ఎ కెరియర్ ఆర్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఐటీ ఎంప్లాయ్ కూర్చొని ఒక కాల్ అటెండ్ చేస్తే ఒకలా ఉంటుంది. ఇప్పుడు మనం కాల్ చేస్తున్నాం, ఇట్స్ లైక్ జాబ్ ఫర్ మీ. ఇప్పుడు నేను మీతో కోఆర్డినేట్ అవ్వడం నా జాబ్ లో ఒక పార్ట్. సో ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు అవసరమా అనొచ్చు యాక్చువల్లీ, అర్థం చేసుకోని వాళ్ళు. బట్ అది నా ఐటీ ఎంప్లాయ్ అయ్యుండి నా క్లయింట్ లేకపోతే మేనేజర్ కాల్ చేస్తే ఎవరు థింక్ చెయ్యరు. సో మన వరల్డ్ అనేది అలా థింక్ చేస్తుంది. బట్ ఇప్పుడైతే మారుతుంది. మా ఇంట్లో అయితే చాలా చాలా చేంజ్ ఉంది. నాకు ఒక కాల్ ఉంది, నాకు ఒక లైవ్ ఉంది అంటే ఓకే అంతే. ఇది వరకు ఇప్పుడు అవసరమా అనే క్వశ్చన్ వచ్చేది కొన్నాళ్ళ క్రితం. నేను ప్రమోట్ చేసేదే హ్యాపీ మదర్హుడ్ ని. నేను స్ట్రెస్ తీసుకొని మీడియాలో ఉన్నాను కదా, ఆబ్వియస్ గా. యాక్టివ్ గా ఉండడం ఈజ్ నాట్ లైక్ రెస్ట్ తీసుకోపోవడం. ఆ కన్ఫ్యూజన్ అనేది కొంచెం కొంతమందికి ఉంటుంది. సో ఐ థింక్ నేను హ్యాపీగా ఉన్నాను, కంఫర్టబుల్గా ఉన్నాను, రెస్ట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం డ్రైన్ అయిపోతే ఎప్పుడు మైండ్ పనిచేయదు. ఆబ్వియస్ గా మన థాట్ ప్రాసెస్ కూడా మారిపోతూ ఉంటుంది డ్రైన్ అయితే. సో మనం ఇంట్లో అన్ని కలిసి రావాలి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ షీ హ్యాస్ అ సన్. ఎన్ని ఇయర్స్ అండి మీ బాబు? 5.5 అండి. 5.5 years బాబు ఉన్నారు. సో హూ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అండ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్? నేను ఫస్ట్ టైం చేసి నేనేమో పాప అనుకొని చాలా ఎక్సైట్ అయిపోయినప్పుడు. సో ఇప్పుడు అది చెయ్యకూడదు, లైక్ యాక్సెప్ట్ చేయాలి ఏదైనా. బట్ అగైన్ ఫస్ట్ బాబు ఉన్న వాళ్ళకి ఆబ్వియస్ గా సెకండ్ పాప కావాలని, పాప ఉంటే బాబు కావాలని ఉంటది. అంతకన్నా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేదు. ఏదైనా బాబు అయితే సేమ్ ప్రాసెస్ కదా పేరెంటింగ్ లో, పెద్ద చేంజ్ ఏ ఉండదు. ఏం చేశానో అదే చేస్తాను. సో ఆ రకంగా మళ్ళీ డెఫినెట్ గా అర్జున్ గుర్తు తెచ్చుకుంటారు. ఇప్పుడు కూడా శ్రీనిక వేసే ప్రతి డ్రెస్ రిమైండ్స్ మీ ఆఫ్ ఇషిత, రీలివింగ్ ఇషిత అన్నమాట. అమేజింగ్ ఫీలింగ్ అది. అది చాలా బాగుంటుంది. మన ఫస్ట్ పేరెంట్ ఫస్ట్ టైం మదర్ అయినప్పుడు ఏంటంటే మనకి కొత్తదనం ఉంటది కదా, దాన్ని అండ్ వీళ్ళ మెమరీస్ రెండు మిక్స్ అయి ఉంటాయి. సో కొన్ని మనం రిజిస్టర్ అవ్వదు, మైండ్ ఆ ఫ్లో లో పోతాం. అండ్ అగైన్ కొంచెం ఆబ్వియస్ గా ఇప్పుడు ఉన్నదానికన్నా ఎంగేజ్ లో కను ఉంటాం కదా, కొంచెం మనకు కూడా మైండ్ కి చైల్డిష్నెస్ ఉంటది. ఇప్పుడు చాలా ముదిరిపోయి మైండ్ కూడా అన్ని తెలిసిపోతాయి. నేను యాక్చువల్లీ లైక్ ఎగ్జాంపుల్ మనం ఆపరేషన్ కి వెళ్ళబోతుంటే అప్పుడేం తెలియదు కదా, అది ఎక్కడ ఇంజక్షన్ పెడతారు, ఏం పెడతారు, సిలైన్ ఎంతసేపు పెడతారు, ఏం తెలియదు. ఇప్పుడు ఎంతసేపు ఏం జరుగుతుందో అన్ని అందులోనే మన మెమరీ ఎక్కువ అయ్యాయి. అసలు అన్ని నాకు ఇప్పుడు తలుచుకుంటున్నాను, అమ్మ ఇప్పుడు ఇది పెడతారు, అది పెడతారు, ఇక్కడ ఇంజక్షన్ చేస్తారు, ఇంత పెయిన్ వస్తుంది. అండ్ ఆ మిస్టేక్స్ ఇప్పుడు కవర్ చేసుకోవచ్చు. సో చాలా ఉంటాయి. అగైన్ యాజ్ ఐ సెడ్ బాబు అనుకోండి సేమ్ ప్రాసెస్ కాబట్టి నాకు పెద్ద ప్లానింగ్ అవసరం లేదు. అమ్మాయి అయితే డీలింగ్ కొంచెం డిఫరెంట్, చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది లైఫ్. రెడీ చేసుకోవచ్చు, బ్యూటీ లవర్ అయి ఉంటే. అదే కదా. ఇప్పుడు నేను వినీ వసపిట్ట అంటారు తన, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ వినీ వసపిట్ట. తన ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ వసపిట్ట. ఇన్ కేస్ యూ డోంట్ నో హర్, తన ఛానల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. గో అండ్ చెక్ అవుట్ వాయిస్ ఆఫ్ వసపిట్ట. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు మదర్హుడ్. ఇప్పుడు ఇంతవరకు ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో తెలీదు. అలానే ఉంటదండి బాబు. ఇప్పుడు చూడండి, అసలు మనం స్ట్రైట్ అవే షార్ట్ ఆన్సర్స్, ఎస్ఎల్ కాకుండా ఫాస్ట్ మాట్లాడదు. ఇప్పుడు అందరూ బేబీ పుట్టిన తర్వాత బేబీకి ఏం కావాలి అని చూస్తూ ఉంటారు. బట్ యాజ్ ఎ మామ్ గా కొన్ని ఉంటాయి, ఇండియాలో ఉంటే కొన్ని ఉంటాయి, నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి నాకు కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఐటమ్ కి వచ్చేద్దాం, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అకార్డింగ్ టు యూ. వాట్ ఈస్ దట్ మాధురి? లైక్ పోస్ట్ డెలివరీ ఫస్ట్ కంఫర్టబుల్, నేను అనుకోవడం ఫస్ట్ కంఫర్టబుల్ ప్యాడ్స్ అండ్ డ్రెస్ అండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతామండి. వాట్ ఎవర్ షీ యూజ్డ్ ఆర్ వాట్ ఎవర్ ఐ యూజ్. నాకైతే హాస్పిటల్లోనే ఇచ్చారు ఎవ్రీథింగ్. అప్పుడు నాకు ఫస్ట్ టైం అయితే నేను మన కూర్చొని ఆపరేషన్ తీసుకొచ్చాక డైపర్ తీసుకురండి అని పంపించారు మా డాడీని. వాళ్ళకి ఏంటో తెలియదు, డైపర్ ఏంటి అమ్మాయికా బాబుగా అని అడిగారంట. అంటే మదర్ డైపర్స్, అదే మెటర్నల్ డైపర్స్ అని ఉంటే అవి వెళ్ళి తీసుకురండి అన్నారంట. సో ఫస్ట్ వాళ్ళు ముందు చెక్ లిస్ట్ కూడా ఇవ్వరు కొన్ని హాస్పిటల్స్. సో ఐ సజెస్ట్ మదర్స్ అందరికి, ఎందుకంటే ఇప్పుడు మన వీడియో చాలా రకాల ఊర్లో ఉన్న వాళ్ళు చూస్తారు కాబట్టి, మీరు గనక హాస్పిటల్లో చెక్ లిస్ట్ ఇవ్వకపోతే మీరే కొంచెం ఇలాంటి మాలాంటి వాళ్ళ వీడియోస్ లేకపోతే ఏమన్నా చూసి, లేకపోతే నెట్లో కూడా చాలా ఉంటాయి. ఐ సజెస్ట్ యూ టు గెట్ ఎ డేటా. మంచిగా ఏమి అవసరమో అన్ని కొనుక్కొని పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళక పాపం పెద్దవాళ్ళకి మనంత అవేర్నెస్ ఉండదు, వాళ్ళకి ఏ సైజులు తేవాలి. నేను మా డాడీని పంపించానండి మదర్ డైపర్స్ కోసమే, అడల్ట్ డైపర్స్ అంటారు కదా. మా డాడీ వేస్ట్ ఎంత, హిప్ ఎంత ఉంటుంది, నడుము కొలత అడిగారు. సో అది మన ఆపరేషన్ బెడ్ మనం ఇప్పుడు అడిగితే చెప్పలేం కదా. సో మనం ఒక 10 days ముందు కాబట్టి నేను చక్కగా చూసుకున్నాను, పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇచ్చేసాను.
సో అలాగా మీరు 10 days ముందు నుంచి ఇలాగా స్టార్టింగ్ 2-3 days కంఫర్ట్ కోసం కొంచెం ఆలోచిస్తే మంచి డ్రెస్సెస్. ఫస్ట్ టైం ఫీల్ అయిన ప్రాబ్లమ్ ఇప్పుడు నేను రెక్టిఫై చేసుకోబోతున్నాను. బేబీ పుట్టిన తర్వాత అసలు ఒక మదర్కి అన్ని పెయిన్స్ ఉంటాయని నేను ఎప్పుడు రియలైజ్ అవ్వలేదు అనమాట. అంటే బేబీ పుట్టిన తర్వాత ఇంకా అయిపోయిందిలే అమ్మయ్య హ్యాపీ ప్రాబ్లమ్స్ అనుకుంటా. అమ్మ దాని తర్వాత అసలైన నొప్పులు స్టార్ట్ అవుతాయి అంటారు చూడండి. ప్రతి చోట నొప్పే, మనకి కింద కుట్లేసారు అక్కడ నొప్పి. నేనైతే యుఎస్లో ఇట్స్ వెరీ కామన్, ఇండియాలో నాకు తెలీదు, మేబీ మాదిరి కెన్ టెల్, బట్ నిపుల్ క్రీమ్ అని చెప్పేసి దొరుకుతుంది. అది నేను మెడిలా కంపెనీది ఖచ్చితంగా వాడేదాన్ని. అన్ని కింద లింక్స్ ఇస్తానండి. అది నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది. అంటే ఏంటంటే మనకి జెల్ ప్యాడ్స్ ఇస్తారు, అది హాస్పిటల్లో ఇస్తారు ఆర్ బయట కూడా కొనుక్కోవచ్చు. అమేజింగ్ రిలీఫ్ ఇస్తాయి జెల్ ప్యాడ్స్. ఖచ్చితంగా కొనుక్కుని మీ డైపర్ బ్యాగ్ లో పెట్టుకోండి ఫస్ట్ వీక్, ఎస్పెషలీ జెల్ ప్యాడ్స్. అట్ ద సేమ్ టైం కొంతమంది బేబీస్ కి కానీ మదర్స్ కానీ పుట్టిన తర్వాత ఏదైనా రావచ్చు. చాలా మందికి జాండిస్ వస్తుంది ఆర్ బేబీ సరిగ్గా పాలు తాగలేకపోవచ్చు. అండ్ యూ హ్యావ్ టు కంటిన్యూ టు కీప్ ట్రయింగ్. ఇషితా టైంలో నేను పంప్ చేసేదాన్ని. శ్రీనిక టైంలో అస్సలు ఐ డిసైడెడ్ టు నాట్ పంప్ బికాస్ ఐ వాజ్ ష్యూర్ దట్ ఐమ్ గోనా హ్యావ్ వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఆఫీస్కి వెళ్ళలేదు. సో శుభ్రంగా ఇంట్లోనే తనకి ఫీడ్ చేయటం నాకు అది చాలా ఈజీ అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యు ఆర్ ఎ వర్కింగ్ గర్ల్ దెన్ మేక్ ష్యూర్ యూ క్యారీ యువర్ పంప్ టు ద హాస్పిటల్. ఎనీ రీజన్ యూ కెనాట్ ఫీడ్ యువర్ చైల్డ్, దట్ విల్ హెల్ప్ యూ. మిల్క్ సప్లై ఆగిపోకుండా ఉంటుంది. సో నా పంప్ ఏదో మీకు అంతా కూడా ఇస్తాను కింద లింక్. అండ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందండి. మీరు అమెరికాలో ఉంటే మీరు కొనుక్కోక్కలేదు, మీ కంపెనీ మీకు పే చేస్తుంది ఆర్ మీ హస్బెండ్ కంపెనీ కూడా మీకు పే చేస్తుంది. మిల్క్ అంటే ఫ్లో రాదు చాలా మంది అంటారు, వాళ్ళకి అలాంటి వాళ్ళకి దే నీడ్ మసాజ్ అని చెప్తూ ఉంటారు. అంటే కొంచెం బాడీ ఏంటంటే లైక్ స్టక్ అయిపోయిన ఫీలింగ్ లో ఉంటుంది కదా. సో మీరు కొంచెం ఆయిల్ ఏదో ఒకటి బాడీ ఆయిల్ కానీ లేదా కోకోనట్ ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వెర్జిన్ అలాంటివి తీసుకొని మసాజ్ చేసుకుంటే ఇక్కడ నుంచి లైక్ మన భుజాల నుంచి చెస్ట్ వరకు డౌన్వర్డ్స్ ఆర్ సర్కిల్ మోషన్ లో అంటే బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం. అండ్ అమెరికాలో అయితే ఎనీ కైండ్ ఆఫ్ ఫీడింగ్ ప్రాబ్లమ్కి యూ హ్యావ్ టు గో టు లాక్టేషన్ కన్సల్టెంట్ అండి. వీళ్ళని కొన్ని అడగొచ్చు మీరు, కానీ ఇదంతా హాస్పిటల్ ఫ్రీగా ప్రొవైడ్ చేసే సర్వీసెస్. యూ కెన్ గో టు యువర్ లాక్టేషన్ కన్సల్టెంట్ అట్ ఎనీ టైమ్, మీకు ఫీడింగ్ పరైనా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా. సో అది గుర్తుపెట్టుకోండి. లాక్టేషన్ కన్సల్టెంట్ నెంబరు మీకు హాస్పిటల్లోనే అక్కడే మీకు ఇస్తారు. అది ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. ఇంటర్లో మనకి అండర్ ఆర్మ్స్ లో నాకు ఇంత పెద్ద పెద్ద కాయలు గుండ్రంగా అనమాట. సో అది ఏంటంటే ఓవర్ఫ్లో అవడం వల్ల బేబీ తీసుకోదు కదా, పుట్టిన బేబీ వెంటనే ఆ ఫ్లో తీసుకోలేదు. దానికి ఏం టెన్షన్ పడక్కర్లేదు. అలాంటప్పుడు ఇప్పుడు సహజ గారు చెప్పినట్టు పంప్స్ ఉంటాయి కనుక మీరు చక్కగా పంప్ చేసేసుకుంటే ఫ్లో వచ్చేస్తుంది. నాకు యాక్చువల్గా అప్పుడు తెలీదు, ఇప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు అర్థమైంది అన్నమాట. ఓకే అలా ఉండుంటే కనుక మనం చక్క బయటకు తీసేయచ్చు. ఓన్లీ బేబీకి మిల్క్ మదర్ ఇస్తుంది కదా, సో అది బేబీ కోసమే కాదు మన కోసం కూడా. మన మిల్క్ మనకి బయటికి రావాలి టైం టు టైం. అది మన హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. మరి ఎక్కువ కూడా పంప్ చేసే అక్కర్లేదు. ఇన్ కేస్ మీరు ఏదో రిటర్న్ టు వర్క్ వెళ్ళాలంటే చేయొచ్చే తప్పించి, లేకపోతే పంప్ చేసే అక్కర్లేదు. యూ హ్యావ్ టు జస్ట్ కీప్ ఫీడింగ్ ద కిడ్ వెన్ ఎవర్ షీస్ హంగ్రీ. అండ్ అది చాలా కన్వీనియంట్ ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. అదే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నిషితా టైంలో స్కెడ్యూల్ పెట్టేసుకుని అలా చేయాలి ఇలా చేయాలని, ఇట్ వాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ విత్ హర్. విత్ శ్రీనిక ఇట్ వాస్ వెరీ కొంచెం ఆరాంగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. పుట్టిన బేబీ చాలా ఎక్కువసేపు పడుకుంటుంది ఆర్ పడుకుంటాడు. సో అలాంటప్పుడు మనం అమ్మయ్య పడుకుంది కదా అని 7-8 hours కూడా లేపకుండా అలా పడుకోబెట్టేయకుండా మధ్యలో ఒక్కసారి ఫీడ్ చేయాలి. నేను అది మిస్టేక్ చేశాను. నేను లేపలేదు అనమాట ఇషితాని స్టార్టింగ్లో. దానివల్ల ఏంటంటే ఇషిత డీహైడ్రేట్ అయిపోయింది అండ్ నా మిల్క్ సడన్గా తగ్గిపోయింది. సో 4th day తను డీహైడ్రేట్ అవటం చేత కళ్ళల్లో కూడా ఇంకా అసలు ఏం లేదనమాట. వెంటనే పంపిస్తే ఫార్ములా ఇచ్చారు, అర్జెంటుగా తనకి పట్టాలి బికాస్ నీ మిల్క్ రావట్లేదని. ఇంకా దట్ నైట్ ఇంకా గుర్తు. నేను వీడియో కూడా తీసాను యాక్చువల్గా. ఆ నైట్ గణేష్కి నాకు ఏడుపు వచ్చేసి స్పూన్తో తనకి ఇవ్వటానికి ట్రై చేసి ఫార్ములా. రాత్రి సడన్గా మనకి చలి పెట్టేయటం, చలి పెట్టింది మొత్తం. గణేష్ అన్ని బెడ్షీట్లు నా మీద వేసేసాడు. తర్వాత సడన్గా చెమటలు పట్టేస్తాయి. సో దట్స్ లైక్ చిల్స్ అంటారు, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చిల్స్. అండ్ ఒకసారి నేను బాత్రూమ్కి వెళ్తా ఉంటే ఇట్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఏదో ఫ్లాష్ లైట్ అయినట్టు అనమాట. సడన్గా ఏదో మైండ్లో ఏదో వెళ్ళిపోతున్నట్టు. సో అసలు అర్థం కాలేదు. వెంటనే నర్స్కి కాల్ చేశాను, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, డోంట్ వరీ దీస్ ఆర్ జస్ట్ సమ్ చిల్స్ అండ్ యూఆర్ హ్యావింగ్ సమ్ ఫ్లాష్ లైట్స్ ఆన్ దెమ్. ఐమ్ లైక్ అబ్బాయి ఎంత ఈజీగా చెప్పేసావు.
అంటే మీకు అలా చెప్పారు కాదండి, ఆ అమ్మ ఏదో 2-3 మాటలు చెప్పింది, ఇక్కడైతే ఏం లేదు పడుకో అంటారు. లేదండి, ఇక్కడ కూడా చాలా ఆరాంగా ఏం లేదు అంటారు. మనకి ఎంత టెన్షన్ ఉంటుందో ఇలా అంత నార్మల్, ఏం పర్వాలేదు అంటారు. అలా అన్నా సరే మీరు కనుక్కోండి, మీకు ఏదైనా యూఆర్ సీయింగ్ సమ్ అండ్ ఎస్పెషలీ మీకు డిప్రెషన్ అలా కొన్ని ఉంటే వెంటనే యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. మనము డిప్రెషన్లోకి హార్మోన్ ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అంతే ఎఫెక్ట్ చుట్టుపక్కల వాతావరణం మనం తినే ఫుడ్లో కూడా ఉంటుంది. మనకు అనిపించింది అందరికి అన్ని టైమ్స్ లో చెప్పలేం కాబట్టి అగైన్ మీరు అన్నట్టు పేరెంట్స్ అనే దానికి ఎక్సెప్షనల్ కేసు అలా ఏం కాదు. ఈవెన్ ఇప్పుడు ఎందుకు నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, మా మమ్మీ నాతో ఉన్నప్పుడు మమ్మీకి నాకు కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగిపోయి అదనేది ఇదనేది, అబ్బా మమ్మీ నువ్వు వదిలే మమ్మీ నేను వెళ్ళి గణేష్ దగ్గర ఉంటాను అన్నాను. ఒకటి హ్యూమన్ టెండెన్సీ అని చెప్తున్నాను, ఓన్లీ అమ్మాయిలు ప్రెగ్నెంట్ అని కాదు, కంటిన్యూగా ఒక దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ లిబర్టీ వల్ల ఏమో డిసగ్రిమెంట్స్ పెరిగిపోతాయి. అండ్ మనకి ఏంటంటే మన పొజిషన్ లో ప్రెగ్నెంట్ అయినప్పుడు వీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ప్లేస్, రైట్ కదా, ఆ నిమిషం వెళ్ళిపోలేం. ఇప్పుడు నార్మల్ గా అనుకో, ఇది మనకు నచ్చలేదు, నేను కంఫర్టబుల్ మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అనుకుంటాం, ఇప్పుడు మనం వెళ్ళలేం. మన మూడ్ స్వింగ్స్ ఏంటంటే వీళ్ళకి ఎలా ఉంటుంది, అగైన్ ప్రోయాక్టివ్ గా ఉండే వాళ్ళు, ఇప్పుడు మీరు మా అలాంటి వాళ్ళకి ఏంటి మనం యాక్టివ్గా ఉన్నాం అని అనుకుంటారు వీళ్ళు, కానీ మన మైండ్ బాడీ అలా ఉండదు. వాళ్ళకి ఏంటి నార్మల్ గా ట్రీట్ చేస్తారు మనని, మన మైండ్ లో ఉన్న ఇంబ్యాలెన్స్ అంతా అర్థం కాదు. సో ఎవరైనా పెద్దోళ్ళు వీడియో చూస్తున్నారంటే మీరు ఆ రోజుల్లో ఎలా ఉన్నారో ప్లీజ్ కంపేర్ చేయకండి. ఇప్పుడు పిల్లలు తింటున్న ఫుడ్ కానీ ఇప్పుడు మేము పెరిగిన వాతావరణం కానీ చాలా డిఫరెంట్. ఆ రోజు మీ అమ్మ మిమ్మల్ని అలా చూసిందని ఈ రోజు మీరు మీ పాపని కానీ కోడల్ని కానీ అలా చూడకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, తన మైండ్లో చాలా నడుస్తూ ఉంటాయి. అండ్ ఎంత వీలైతే అంత మంచి వాతావరణం ఇవ్వండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మంచి ఫుడ్ పెట్టండి. పచ్చం ఫుడ్ అంటారు కదండి, అదే పెట్టింది మమ్మీ నాకు. సో నేను కూడా నాకు బాగా యూజ్ అయిందండి. అంటే అసలు స్వెల్లింగ్ ఉంటుంది కదా, స్వెల్లింగ్ కానీ ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. నేను ఇదివరకు ఒక 2 రెసిపీస్ చేశాను. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫుడ్ అంటే మీకు వచ్చేస్తుంది, కొంచెం ఎక్కువ మసాలా లేకుండా పాలు పోసి మిల్క్ ప్రొడ్యూస్ అయ్యేది. నేను ఫెనుగ్రీక్ పిల్స్ వాడేదాన్ని. మిల్క్ సప్లై కనుక కొంచెం తక్కువ ఉంటే మేథీ సీడ్స్ వాడితే అది ప్రూవెన్ అండి. ఫెనుగ్రీక్ సీడ్స్ చాలా మంది వాడతారు ఇక్కడ. మేతిని తెలుగులో ఏమంటారు మెంతులు గనక తీసుకుంటే మన మిల్క్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అవుతుంది. సో అది నేను వాడేదాన్ని. అండ్ అలా పాలు గార్లిక్ కానీ మనకి కనుక కుట్లు పడితే గార్లిక్ ఎక్కువ ఇస్తారు, అది కొంచెం హీల్ అవటానికి అనమాట. అండ్ ఖచ్చితంగా ఆ స్కెడ్యూల్ ఫాలో అయ్యేదాన్ని. ఏం ప్లేట్ పెట్టి నాకు ఇచ్చేదో అదే తినేదాన్ని, ఎస్పెషలీ 1 month. అండ్ కొంతమంది పొట్టకి కూడా కట్టుకోమనేవారు, సాగిపోతుంది యూనో టైట్ గా కట్టుకోమనేవారు. ఇషితా టైంలో కట్టుకున్నా, శ్రీనిక టైంలో అంత బాగా కట్టుకోలేదు నేను, బట్ అది కట్టుకోవచ్చు. జస్ట్ లిసన్, కొన్ని మీ పేరెంట్స్ చెప్పేయి, పెద్దవాళ్ళు చెప్పేయి వింటే బెటర్. ఆ టైంలో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదు, బికాస్ ఆల్రెడీ మన మైండ్ పనిచేయదు. యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ బేబీ అండ్ ట్రై టు లిసన్ టు దెమ్. మీకు నచ్చింది, మరీ వాళ్ళు ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటే చెప్పొచ్చు. ఇక్కడ అమెరికాలో హాస్పిటల్లో నెక్స్ట్ డే ఇచ్చేస్తారండి ఎగ్, మనం నార్మల్ ఫుడ్ ఇచ్చేస్తారు వాళ్ళు మొత్తం ఎగ్ అంటారు. నేను ఇందాక ఒక ఫ్రెండ్ కోసం చెప్పాను కదా, తనకైతే నేను ఉన్నాను హాస్పిటల్లో, బిర్యానీ అన్ని ఇచ్చారు. నాకు ఏం చేస్తున్నా తెలుసా నీకు, బిర్యానీ తింటావేంటి. ఆల్మోస్ట్ 2 months పైన నేను చేశానండి పచ్చం. నిజంగా నాకు నా టీన్స్ లో కాలేజ్ లో కూడా అంత ఫ్లాట్ టమ్మీ లేదు తెలుసా. అంటే ఫ్లాట్ ఇన్ ద సెన్స్ ఇంకా ఇలా చూసుకొని మనకి అసలు పొట్ట ఇంచు కూడా పైకి రాకుండా ఉంటుంది చూసారా, అలాంటి టమ్మీ చూసాను నేను అర్జున్ 1 year అప్పుడు. అండ్ యాక్టివ్ గా కూడా ఉండేదాన్ని. నేను 2 months ఒక అమ్మాయి అసిస్ట్ చేసేది, తర్వాత నేనే కూర్చొని స్నానం మన ఇండియన్ కాలు మీద వేసుకొని చేసేది. అది నాకు బాత్ టబ్ లో పురుపురం జారిపోతున్నా భయం, అందుకని కాలు మీద వేసుకునేదాన్ని. అంటే వాడు షేప్ కి వచ్చేసాడు 2nd month కి. అప్పటి నుంచి అలా కింద కూర్చోవడం, స్ట్రెచ్ అవడం. యాక్చువల్లీ సి సెక్షన్, అగైన్ ఇది ఒక రిలేటెడ్ పాయింట్, సి సెక్షన్ అయిన వాళ్ళకి బ్యాక్ ఏదో అయిపోతుంది, నార్మల్ అయితేనే కంఫర్టబుల్ గా ఉంటుంది అని అపోహ కూడా తీసేయాలి. ఆబ్వియస్ గా మనకి కొంచెం బ్యాక్ కి ఇంజెక్షన్ ఇస్తారు కదా, అనెస్థీషియా, అవి ఏంటంటే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. బట్
దానివల్ల అన్యాయాలు ఏం జరిగిపోవు. మనం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. మన బ్యాక్ కి ఫుడ్ వైజ్ కానీ ఇచ్చిన మెడిసిన్స్ ఎన్నాళ్ళు వాడమన్నారు అన్నాళ్ళు వాడాలి. సొంత కవిత్వాలు చేస్తారు కొంతమంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ అబౌట్ సి సెక్షన్, బికాస్ నాకు కూడా సి సెక్షన్ అయ్యింది కాబట్టి చెప్తున్నాను, మనం బేబీని ఎలా ఫీడ్ చేస్తామో అది ఇంపార్టెంట్. పిచ్చి పిచ్చి పొజిషన్ లో పడుకుని ఫీడ్ చేయకూడదు. ఇక్కడైతే నేను బాపీ పిల్లో అని ఉంటుందన్నమాట, ఏదో కైండ్ ఆఫ్ పిల్లో. ఒకవేళ మీ దగ్గర బాపీ పిల్లో లాంటిది లేకపోతే నార్మల్ పిల్లో నీట్ గా కొంచెం బ్యాక్ స్ట్రైట్ గా పెట్టుకుని కూర్చోండి. స్టిచెస్ ఉంటాయి కాబట్టి సో కొన్ని రోజులు పడుతుంది మనం పడుకుని ఫీడ్ చేయడానికి. సో మేక్ ష్యూర్ ఆఫ్ యువర్ పాస్చర్ అండ్ మేక్ ష్యూర్ ఆఫ్ ద ఫుడ్ యూ ఈట్. నాకైతే ఎప్పుడు సి సెక్షన్ వల్ల ఎటువంటి బ్యాక్ ప్రాబ్లమ్స్ రాలేదు. మీరు నా స్టార్టింగ్ వీడియో చూసారంటే నేను గార్డెనింగ్ చేశాను, అది ఎప్పుడు 4th monthలో నేను గార్డెనింగ్ చేశాను. అండ్ మాధురి చెప్పినట్టు నేను కూడా ఇషితా శ్రీనికాని కాళ్ళ మీద పడుకోబెట్టి నలుగు స్నానం చేయించేదాన్ని సి సెక్షన్స్ అయినా సరే. యా నాకెప్పుడు ఏమీ అవ్వలేదు. యా మనకు కూడా మంచిది. అయితే ఒకటి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనం అసిస్టెంట్స్ పెట్టుకుంటాం కదా, బేబీ పనులకి ప్రతి దానికి తీసుకోకుండా కొన్ని మనం చేసుకుంటా ఉంటే అది కనెక్షన్ అంటాను నేను బేబీకి. ఎందుకంటే డైపర్ మార్చు అంటారు కొంతమంది. అలా ఏంటంటే మనకన్నా ఎక్కువ వాడు ఎప్పుడు టాయిలెట్ పోస్తాడో అసిస్టెంట్ తెలిసిపోద్ది, హెల్పర్ మీకు తెలుసా. అలా అయిపోతే అంటే అలా అదేంటో నాకు అర్థం కాదు. అది ఆ మదర్హుడ్ ఇంకొకరితో షేర్ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే నా కొడుకు ఎప్పుడు పోస్తాడో నాకు తెలియాలి, అందరికి ఏంటి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అది నా పర్సనల్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటాయి కదా కొన్ని మాటలు కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, ఇక్కడ ఇషితా శ్రీనిక పుట్టగానే 2 times డైపర్ నర్స్ వచ్చి మార్చింది. 3rd time పోస్తే గణేష్ ఏంటి నర్స్ రావట్లేదు ఏంటి అని చూసాడు. నర్స్ వచ్చింది, వాట్ అంది అంటే డైపర్ అంటే 2 సార్లు చేశాను కదా ఇంకా మీరు చేసుకోండి. ఇక్కడ అమెరికాలో హెల్ప్ అనేది ఉండదు కదా, అంతా మనమే తోముకోవాలి, మనమే కడుక్కోవాలి అంతే. ఇంకా అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ లో ఉంటది ఆ స్ట్రెస్, నాకు తెలుసు బాబోయ్. అసలు పిన్ టు పిన్ కమర్షియల్ బ్రేక్. నేను ఇదంతా ఎలా ఎడిట్ చేస్తాను నాకు అర్థం కావట్లేదు. 1 hour ఉంటుందేమో వీడియో. నేను మళ్ళీ లాస్ట్ లో కూడా ఏవో పాయింట్స్ యాడ్ చేద్దాం. మీరు కొత్తగా మామ్ అవుతున్నారంటే దెర్ ఇస్ అన్ ఎక్సలెంట్ బుక్ అండి విచ్ ఇస్ కాల్డ్ వాట్ టు ఎక్స్పెక్ట్ వెన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ బేబీస్ ఫస్ట్ ఇయర్ అని. ఈ 2 books లింక్స్ కింద ఇస్తాను. వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్. లైక్ అంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మీరే చదవకుండా మీ పేరెంట్స్కి కూడా చెప్పండి, ఆర్ మీ పెద్దోళ్ళకి చెప్పండి, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో ఈ బుక్స్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయినాయి వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. స్ట్రెచ్ మార్క్స్ ఎలా తగ్గుతాయి అంటారు. బిఫోర్ మాధురి షేర్స్ హర్ ఓన్ టిప్ హౌ దే కెన్ బి రిజాల్వ్. నేను వాడేదాన్ని మేబీ సమ్ కోకోనట్ ఆయిల్, ఇక్కడ ఇంకొకటి ఏదో ఉంటుందబ్బా పేరు మర్చిపోయాను, ఇంకొక వీడియోలో నేను ఇదివరకు చెప్పాను, అదేదో దొరుకుతుంది అనమాట, చాలా ఫేమస్, అది వాడేదాన్ని. మీరు ఏం యూస్ చేసినా సరే అవి కొన్ని అలాగే ఉంటాయి, ఇప్పుడు కూడా నాకు ఉన్నాయి. సో అది మన గిఫ్ట్ అనమాట, అది బేబీతో పాటు అలా వస్తాయి అంటారు చూడండి. సో మొత్తం ఫేడ్ అవటం అనేది కొంతమందికి చాలా రేర్గా జరుగుతుంది, ఫుల్గా పోవటం అనేది అవ్వదండి. నెమ్మదిగా యాజ్ ద ఇయర్స్ గో బై దే విల్ గో అవే అని అయితే నేను చెప్పగలను. బట్ మాధురి ఈస్ గోయింగ్ టు షేర్ అ టిప్ షీ హ్యాస్ ఎనీ. 1 second, మా డాడీ దేవుడికి కంట కొడతాడు కానీ ఓకే అయిపోయిందా. ఇప్పుడు నాన్న సౌండ్ చేయకంటే లాపెట్ పడతాడు. వీడియోస్ డాడీ పక్కన ఉంటే అసలు తీయలేను అనుకుంటే మీరు ఇంకా చాలా ఫ్రీగా చేస్తున్నారు. లేదు పాప అది కూడా చెప్తున్నా, గంట కొంచెం ఎక్కువసేపు అక్కడ టింగ్ టింగ్ కొట్టి ఆపేవా అని అడుగుతాను అనమాట. బేసిక్ గా ఈ టైంలో మనం స్లీప్ టైం మీకోసం లేచనే వాళ్ళ, లేకపోతే నేను ఇప్పుడు ఓకే. స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసి మీరు అన్నట్టు ఒక్కొక్కరికి చాలా ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్కరికి అసలు ఉండవు. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు సింగిల్ స్ట్రెచ్ మార్క్ కూడా లేదనమాట. కానీ స్ట్రెచ్ మార్క్ అనేది ఒక ఏమంటారు, ఎలా చెప్పను, ఒక ప్రూఫ్ లాగా అంటారు కదా మన బాడీ తీసుకున్న ట్రాన్సిషన్ ని. అది జరిగినా జరగకపోయినా ఈ స్కిన్ అనేది చాలా లైక్ రకరకాల ఫేజెస్ వెళ్ళి వస్తుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఆ స్ట్రెస్ అనేది. సో మీరు కనిపించే స్ట్రెచ్ మార్క్ కోసమే కాదు, కనిపించిన ఆ ట్రాన్సిషన్ కూడా
ఆయిల్స్ కానీ తప్పకుండా మీరు అన్నట్టు కోకోనట్ ఆయిల్ లో కొంచెం అలోవెరా జెల్ రాసుకోవడం, అంటే డీహైడ్రేట్ అయిపోకుండా స్కిన్ ని. ఫేస్ కి ఎంత కేర్ తీసుకుంటామో టమ్మీకి బ్రెస్ట్ కి కూడా అంతే కేర్ తీసుకోవాలని చెప్పడం నా ఉద్దేశం. బేసిక్ కేర్ తీసుకోవటం, చాలా కంఫర్టబుల్ బట్టలు వేసుకోవటము, యూనో హ్యాపీ క్లోత్స్ వేసుకోవటం. యూనో మెయిన్ థింగ్ ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత కూడా పాజిటివ్ థాట్స్ ఇచ్చే మంచి బుక్స్ చదవటం కానీ, మంచి టీవీ చూసినా సరే ఏది నెగిటివ్ అస్సలు చూడకండి. ఎంత ప్రశాంతంగా వీలైతే అంత ప్రశాంతంగా ఉండండి. అండ్ నేను ఇంకొన్ని ఏమైతే వాడేదాన్నో బేబీ పుట్టగానే, ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ వెళ్ళేదాన్ని కాబట్టి నా దగ్గర కొంచెం ఫ్రీజ్ బ్యాగ్స్ ఉండేవి, మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ కానీ, లేకపోతే హ్యాండ్స్ ఫ్రీ బ్రా వాడేదాన్ని నేను. చాలా లైఫ్ ఈజీ అయిపోయింది అనమాట హ్యాండ్స్ ఫ్రీ. దట్ వాస్ వెరీ వెరీ గుడ్ వన్. ఆ లింక్స్ అన్ని కూడా మీకు కింద ఇస్తాను. పంప్ చేశాను అండ్ డైరెక్ట్ గా ఫీడింగ్ చేశాను. అండ్ ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ వాస్ ద మోస్ట్ ఈజియెస్ట్ ఫర్ మీ. కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్. అండ్ ద కనెక్షన్ ఐ ఫెల్ట్ కదా, ఇట్స్ లైక్ వెరీ వెరీ గుడ్. సో కానీ ఏంటంటే కొంతమంది కుదరదండి ఎక్స్క్లూజివ్ గా చేయడానికి. అండ్ ఒకవేళ రాకపోతే కూడా ఫార్ములా ఇవ్వటానికి ఏడుపు వచ్చేస్తుంది అనమాట. నాకు ఏడుపు వచ్చేసింది స్టార్టింగ్ లో. బట్ అదంతా ఏం పెట్టుకోవద్దు. ఫార్ములా ఇచ్చిన బేబీస్ కూడా పెద్ద అయిన తర్వాత సూపర్ హెల్దీగా ఉన్నారు. సో మనము గిల్ట్, సాడ్నెస్ ఆర్ ఏమంటారు అన్హ్యాపీ అండ్ గిల్ట్, రిగ్రెట్ మటుకు ఉండకూడదు బేబీ పుట్టిన తర్వాత. మనం ఎంత హ్యాపీగా ఉంటే బేబీ అంత హ్యాపీగా ఉంటుంది. వాట్ ఎవర్ ద బెస్ట్ యూ కెన్ డూ యాజ్ ఎ మామ్ ఇస్ వాట్ యూ కెన్ డూ ఎండ్ ఆఫ్ ద డే. కంపేర్ చేసుకుని అస్సలు బాధపడద్దు. టూ టైప్స్ బేబీని పోల్చుకోకూడదు, మదర్ ని పోల్చుకోకూడదు. ఇప్పుడు నాకు అసలు వెయిట్ గెయిన్ అవ్వలేదండి. నా ఫ్రెండ్ అయితే తను నాలాగే 55 ఉండే పిల్ల 80 kgs అయిపోయింది. తన ఫుల్ స్వెల్లింగ్ బాల్ అయిపోయింది. బట్ ఏంటి, మనం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మన చేతిలో ఉండదు. నేను ఇప్పుడు రివర్స్ లో డాక్టర్ ని నేను అండర్ వెయిట్ లేను కదా అని అడుగుతాను. ఇదొక బాధ. అంటే నేను అవ్వట్లేదు ఏంటండి, నేను ఇంకా 56 లోనే ఉన్నాను అనమాట. 7th month దగ్గర పడిపోతున్నప్పుడు అంటే నేను జస్ట్ 52 నుంచి 56కి వచ్చాను. బాగానే ఉందా బేబీ, ఓకేనా అంటే అమ్మ నువ్వు వెయిట్ అవ్వట్లే, బేబీ గ్రోత్ బాగానే ఉంది, అదే నీ వెయిట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో యూఆర్ నాట్ గెయినింగ్ ఎనీ ఎక్స్ట్రా వెయిట్, వాటర్ లేదు నీకు. ఓ గ్రేట్ అని. సో దట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బాడీస్. అంతే, ఒక్కొక్కల బాడీస్ ఒక్కొక్కలా ఉంటాయి. ఈవెన్ బేబీ పుట్టిన కూడా కొంతమంది బేబీస్ చబ్బీగా బాగా మిల్క్ తాగేసి బాగా చబ్బీగా అవుతారు. కొంతమంది ఎక్కువ మిల్క్ తాగరు. ఓ మై గాడ్ నా బేబీ చబ్బీగా లేదని ఫార్ములా పట్టేస్తారు. అలా అస్సలు పట్టొద్దు. బేబీ తాగిన మిల్క్ ఇస్ ఇనఫ్ ఫర్ హర్. అన్లెస్ షీ క్రైస్ మోర్ యూ హావ్ టు గివ్ ఫార్ములా. మీ పిల్లలు లావుగా చబ్బీగా బొగ్గలే అనుకుంటే ఫస్ట్ మీ చిన్నప్పుడు మీది మీ హస్బెండ్ ది నలుగురి చిన్నప్పుడు ఫోటోలు చూసుకోండి, మీ పోస్టులు వచ్చున్నాయేమో. ఎందుకంటే కొంతమంది శరీరమే అలా ఉంటుంది, కర్ర శరీరం అంటారు. అంటే బోన్ వెయిట్ ఎక్కువ ఉండి ఫ్లాష్ అంటే ఒక బర్లీనెస్ ఉంటుంది సార్, అది తక్కువ ఉంటది. ఫస్ట్ నేను అదనుకుంటే మన పిల్లలు మనలా ఉంటారు. మన చిన్నప్పుడు ఫోటోలు చూసుకొని ఓహా నేను అప్పుడు అలా ఉంది, మన లేనిది మన పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, అంతా జీన్సే కదా. సో ఆబ్వియస్ గా ఎక్కువ స్ట్రెస్ అవుట్ అవ్వద్దు. హెల్తీ బాడీ అండ్ హెల్తీ రొటీన్ ముఖ్యం. ఎక్స్టర్నల్ కనిపించేవి అంతా హెల్త్ కాదు, అది జస్ట్ ఒక షేప్ అంతే. ఒక్కొక్క మట్టి ముద్దను ఒక్కొక్కలా బొమ్మలా చేస్తున్నట్టు ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. అండ్ మదర్ బాడీని మీ ఫ్రెండ్స్ కానీ మీ తోటి వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళని అసలు కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు ఏమి ఫేస్ చేస్తున్నారో మనకు తెలియదు, కనిపించేదే కాదు కదా. సో ఏ రకంగాను కంపారిజన్ చేసినప్పుడు అంతా మనకి స్ట్రెస్ తప్ప రూపాయి ఉపయోగం లేదు. సో మీ హెల్త్, మీ డైట్, మన ఫీడింగ్ టైమింగ్స్ మీరు అన్నట్టు పడుకుంటున్నారని వదిలేకుండా ఫీడింగ్ రెగ్యులర్ ఇవన్నీ చేసేస్తే హెల్దీ బాడీ హెల్దీ మైండ్ కనుక ఉంటే హ్యాపీగా ఉంటుంది. పోస్ట్ పార్టం డిప్రెషన్ గురించి మాట్లాడండి అని చాలా మంది అడిగారు. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. నేను బై గాడ్స్ గ్రేస్ నేను అంత పోస్ట్ పార్టం డిప్రెషన్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. చిన్న చిన్నగా అయ్యాను కానీ ఆ లెవెల్లో అవ్వలేదు. కానీ మిస్క్యారేజెస్ నాది వినకపోతే మీరు వినండి, అందులో నేను షేర్ చేశాను అసలు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఎలా ఉంటుంది, నేనేం చేశాను దాని నుంచి బయటికి రావడానికి అనేది నేను అందులో షేర్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారండి డిప్రెషన్, పోస్ట్ పార్టం డిప్రెషన్? యాక్చువల్గా నా లైఫ్లో డిప్రెషన్ అన్న మాట అసలు చాలా తక్కువ అండి. అది డిప్రెషన్ అని నాకు మైండ్ తెలిసే లోపల అది అయిపోద్ది అనమాట ఫేజ్. సో నేను అసలు డిప్రెస్ అవ్వను దేనికి. నేను చాలా వర్స్ట్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట లైఫ్ లో. ప్రతి ఫేజ్ లో, ఎవ్రీ ఫేజ్. అంటే స్కూల్ ఫేజ్ నుంచి ఇన్సల్ట్స్ ఉంటాయి సార్. ఇన్సల్ట్స్ అనేది మన చిన్న ఏజ్ లో చాలా పెద్దది. అంటే మనం మంచిగా ఉన్న సొసైటీ మన తప్పుగా
చేయడము లేకపోతే ప్లీట్స్ అలాంటి ఫేజ్ నుంచి టిల్ ఇప్పటి వరకు రకరకాల ఫేస్ చేశాను. బట్ నెవర్ ఐ గాట్ డిప్రెస్డ్ అనమాట. ఐఎమ్ థ్యాంక్ఫుల్ నాకు అలాంటి మైండ్ సెట్ మా పేరెంటింగ్ లో వచ్చింది. మీరు అన్నట్టు బట్ నథింగ్ ఇస్ పర్మనెంట్. అదే అంటున్నాను, ఇప్పుడు డిప్రెషన్ లైఫ్ లో ప్రతి పర్సన్ ఏదో ఒక ఛాలెంజెస్ ఫేస్ అవుతారు. ద మోర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ ద మోర్ స్ట్రాంగర్ యూ గెట్. నౌ ఆ ఛాలెంజెస్ ఫేస్ అయినప్పుడు దాని నుంచి బయటకు ఎలా ఫాస్ట్ గా వచ్చేయాలో అని మీ ఎక్కువ ఆలోచన పెడితే వచ్చేస్తారు. లేదు నేను అదే ఫేజ్ లో ఉంటాను, అలాగే సాడ్ గా ఉంటాను, దాని గురించి అని ఉంటే బయటికి రావడం కష్టమైపోతుంది. ఏం చేస్తే దీని నుంచి బయటపడిపోతాము అనేది ట్రై టు థింక్ అబౌట్. హెల్ప్ తీసుకోండి, అడగండి, మాట్లాడండి. మదర్హుడ్ లో మీరు అన్నట్టు మిస్క్యారేజ్ అనేది ఒక సెగ్మెంట్. రకరకాల ఛాలెంజెస్ వస్తాయి. అవును, వస్తాయి, చాలా వస్తాయి. నేను చెప్పనా, న్యూ మామ్స్ కి ఫస్ట్ టైం వచ్చే ఛాలెంజ్, బేబీకి చిన్న బేబీకి బుజ్జి మున్నహానికి కోల్డ్ వస్తుంది. అప్పుడు ఉంటది ఎలా తగ్గుతుంది, ఇది తుమ్ముతున్నాడు, దగ్గుతున్నాడు, మోషన్ ఏమని మారిపోద్ది ఆ 2 రోజుల్లో. అప్పుడు అమ్మా నాకైతే ఇలాగా ఏంటి జూలో అంటే మొహమే ఇంకేం లేదు. ఫస్ట్ వచ్చే కోల్డ్ చాలా చాలా టెన్షన్ వస్తుంది. సో అలాగా మనకు టెన్షన్ ఉండే పరిస్థితులు చాలా ఉంటాయి. అస్సలు టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా. ఇప్పుడు మనం అనుకుంటారు ఫస్ట్ టైం డెలివరీ అయిపోయింది కాబట్టి మీరు చాలా కాన్ఫిడెంట్ అని. ఏం కాదు, మళ్ళీ నెక్స్ట్ బేబీకి కోల్డ్ వచ్చినప్పుడు ఉంటది కడుపులోంచి నొప్పి. ఈ సెకండ్ బేబీ ఇష్యూ ఏంటంటే ఈ ఫస్ట్ బేబీకి కూడా వస్తా ఉంటాయి కొంచెం. అమ్మో మళ్ళీ ఒకరికి వస్తే ఇంకొకరు. ఇప్పుడు ప్రస్తుతం ఇదిగో నేను దగ్గుతాను, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒకరి తర్వాత ఒకరికి వచ్చేస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కొంతమంది పిల్లలకి. ఈ మధ్య అందరికి ఇండియాలో కూడా బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయను చాలా జరుగుతూ ఉంటాయి. ఎవ్రీథింగ్ కెన్ బి సాల్వ్డ్ అనేది మాత్రం గుర్తుపెట్టుకొని కొంచెం హ్యాపీగా ఉండాలి. మదర్ టెన్షన్ పడిపోతే ఇంట్లో వాళ్ళకి కూడా టెన్షన్ ఉంటుంది. సో మదర్ ఫిగర్ అనేది స్ట్రాంగ్ లీడ్ చేస్తుంది ఏదైనా అనే ధైర్యం హస్బెండ్కి కూడా ఇవ్వాలి. మీరు నా హస్బెండ్ ఎంత ధైర్యంగా ఉంటారంటే బికాస్ నేను హ్యాండిల్ చేస్తాను, నేను చూసుకుంటాను అనే ధైర్యం మనం చూపించాలి. ప్రజెంట్ టెన్షన్ పడడం, ఏడవడం, అసలు ఏడవడం అనేది మీరు చెయ్యొద్దు అనిపిస్తుంది. బ్రేక్అవుట్ అయ్యే టైంలో బ్రేక్అవుట్ అవ్వాలి, ప్రతిదానికి ఏడవద్దు. చిన్న చిన్న వాటికి టెన్షన్ పడిపోయి ఫీల్ అయిపోయి ఓ మై గాడ్ నన్ను అర్థం చేసుకోలేదు అంటే ఎందుకు అర్థం చేసుకుంటారు? మీ మనసులో ఏం నడుస్తుందో వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? సో వాళ్ళు అర్థం చేసుకోవాలని మీరెందుకు ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే చాలా బాగుంటుంది లైఫ్. ఇవన్నీ చేస్తే ఏంటంటే అగైన్ బేబీ చిన్నది మనం చూడట్లేదు అనే ఫీలింగ్ అస్సలు వద్దు. ఎవ్రీథింగ్ నేను అనుకుంటాను, నేను అండ్ టాకింగ్ టు బేబీ అగైన్ హెల్ప్స్. న్యూ మామ్ కి మనం మాట్లాడాలి. అనిపించింది నీకు ఇలా ఉందా ఏంటి, మన పిచ్చోళ్ళలాగా వాళ్ళకి ఏం వినబడదని చెప్పి మాట్లాడడం మానేయక్కర్లేదు. సో అనిపించింది ప్రతిదీ మాట్లాడండి. సో అదంతా మీరు న్యూ బోర్న్ డేస్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ టైం మదర్హుడ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళందరికీ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చెయ్యండి. అసలు మిగతా ఊర్లో యాక్చువల్లీ జరుగుతాయి, ఇంట్లో చాలా గొడవలు జరుగుతాయి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, న్యూ మామ్ ఉన్నప్పుడు. ఆ గొడవలన్నీ అందరి లైఫ్ వాళ్ళ లైఫ్ ఉంది. 1 సెకండ్ అర్జున్, చాలా రికార్డ్ అవుతుందండి ఇది. నేను ఇక్కడికి వచ్చి కొట్టుకుంటున్నారు నా పట్టుకొచ్చి, ఫ్లోలో చెప్తాను నాకు డోర్ దగ్గర వచ్చి కొట్టుకోకుండా అటు వెళ్ళి. యాక్చువల్లీ మీరు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి, అవన్నీ కేర్ఫుల్గా మీరు మేనేజ్ చేసుకోండి. అవన్నీ గడిచిపోతాయి, బట్ మీ న్యూ మామ్ డేస్ మాత్రం తిరిగి రాదు. సో బేబీతో ఎంజాయ్ చేయడానికి అవి ఎక్స్పీరియన్సెస్ గుర్తుపెట్టుకొని క్యాప్చర్ చేసుకొని అవి ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఇది మాత్రం నా చాలా తొందరగా పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు. ఇప్పుడు మాదిరిని చూస్తూ ఉంటే అబ్బా నాకు మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలనిపిస్తుంది, మళ్ళీ బేబీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఆ క్షణాలు మళ్ళీ రావు, ఒకసారే వస్తుంది లైఫ్లో. సో ఆ ఉన్న క్షణాలని ఎక్కువ ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయండి. బికాస్ వాళ్ళు చూస్తూ ఉండగానే పెరిగిపోతారు అండ్ అంతలా మీ అవసరం ఇంకా ఉంటుంది. అఫ్ కోర్స్ పిల్లల అవసరం, పిల్లలకి మీ అవసరం ఎప్పుడు ఉంటుంది, బట్ ఆ డేస్ మళ్ళీ రావండి. సో ఫుల్గా ఎంజాయ్ చేయండి అండ్ విష్ యూ ఆల్ happy motherhood if you are soon to be having a baby, and in case if you are planning for a baby and అది ఇంకా మీకు ఇంకా అవ్వట్లేదు అంటే ఇట్ విల్ హ్యాపెన్. అండ్ ఇదివరకు నేను చెప్పినట్టు దట్ ఈస్ బీయింగ్ ఏ మామ్ ఇస్ నాట్ ద అల్టిమేట్ థింగ్ ఇన్ ఉమెన్స్ లైఫ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ జాయ్ వియా సమ్ అదర్ ఫామ్. ఇప్పుడు మీరు కనుక ఆలోచిస్తే బోల్డ్ అనే వేస్ ఉన్నాయి టు బికమ్ ఏ మామ్. సో ఏదో ఒకటి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, టెన్షన్ పడకండి.
అండ్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని వాళ్ళకి పాస్ చేయండి. అండ్ యా, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఇలాగ లైవ్ షో, బట్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఇలాంటి నేను ఇంకా బోల్డ్ మందితోటి చెయ్యాలి అని అయితే కోరుకుంటున్నాను. సో నా ఛానల్లో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాధురి. మాధురి ఛానల్లో కూడా ఒక టీజర్ వెళ్తుంది, కాకపోతే మీరే హెల్ప్ చేయాలి దానికి. నేను ఎడిట్ చేసేస్తాను. మీరే హెల్ప్ చేయాలి టీజర్. నిజంగా అమ్మ మీ ఎడిట్ లెవెల్ కి కాదు కానీ మీరు చేసేస్తే చక్కగా. డెఫినెట్లీ. ఆల్ రైట్ దెన్, బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.